సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రోజుకొక రాజకీయ అంశం మరింత హీట్ పెంచుతుంది. తాజాగా వైసీపీ నుంచి ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీ నుంచి బయటకు రావడం, కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఇప్పుడు మరొక ట్విస్ట్గా మారింది. పి గన్నవరం ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్, పి గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో షర్మిలతో కప్పించుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు సార్? వైసీపీ నుంచి ఇప్పుడు చాలామంది రావడం జరిగింది, వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీని పడుతున్నారు. అంటే అసలు ఈ వలసల జాబితా ఇంకా ఎక్కువ ఉండాల్సింది కాంగ్రెస్ పార్టీకి. మధ్యలో ఆర్కే ఆల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యవహారం వల్ల కొంత తగ్గారు. ఇప్పుడు మళ్ళీ వరుస పెట్టి రాయలసీమలో 3-4 జాయిన్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గోదావరి జిల్లాల నుంచి పి గన్నవరంని స్పెసిఫిక్గా చూడాలి మనం. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పాముల రాజేశ్వరి ఇప్పుడు 2004లో ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత ఆమె వైసీపీలోకి వచ్చింది. ఆమెకు అక్కడ టికెట్ దక్కలేదు. లాస్ట్ టైం ఆమె జనసేన పార్టీలో చేరింది. లాస్ట్ టైం ఎలక్షన్స్లో జనసేన నుంచి ఆమె కంటెస్ట్ చేసింది. ఈసారి జనసేన పార్టీ కోట. ఇంకోటి తెలుగుదేశం పార్టీ కూడా పులపర్తి నారాయణమూర్తి అక్కడ అది రిజర్వ్డ్ సీటు. అక్కడ 2004లో ఆమె చేతిలో ఓడిపోయాడు, 2009లో ఆయన గెలిచాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో 2014లో కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. 2014లో ఆయన గెలిచాడు. సో 2009, 2004లో రాజేశ్వరి గెలిస్తే ఈయన 2014లో గెలిచారు. 2019లోకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. అభ్యర్థిని మార్చడం కూడా టీడీపీగా లాస్ట్ టైం దెబ్బ కొట్టింది. ఈసారి 2024లోకి వచ్చేసి జనసేన కోటలోకి వెళ్ళిపోయింది. సో జనసేన కోట అనగానే ఆల్రెడీ పాముల రాజేశ్వరి లాస్ట్ టైం కంటెస్ట్ చేసి ఒక 35,000-36,000 ఓట్లు దక్కించుకుంది కాబట్టి ఆమెకే సీట్ ఇస్తారని అందరూ అనుకున్నారు. చివరి నిమిషంలో ఈక్వేషన్స్ అన్నీ మారినాయి. తెలుగుదేశం పార్టీ ఈ సీటుకి అభ్యర్థిని అనౌన్స్ చేసి, యాక్చువల్గా అయితే స్టాలిన్ బాబు ఉన్నాడు, ఆయన పక్కన పెట్టి మహాసేన రాజేష్ని అనౌన్స్ చేశారు. కొన్ని ఈక్వేషన్స్ కారణంగా రాజేష్ తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది జనసేన కోటలోకి వచ్చింది. అమలాపురం తీసుకుంటానుకుంటే జనసేన ఇది తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ అభ్యర్థిని జనసేన అనౌన్స్ చేసినాక రాజేశ్వరితో అసంతృప్తి మొదలైంది. ఆమె మొన్న వైసీపీలో జాయిన్ అయింది. రేపు బదలాయింపుల్లో భాగంగా వైసీపీ రాజేశ్వరికి టికెట్ కేటాయించవచ్చు అనేటువంటి చర్చ నడుస్తుంది. సో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండేటి చిట్టిబాబు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అంటే కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతాడు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన బరిలో దిగితే వైసీపీ అభ్యర్థిగా ఇప్పుడు విపర్తి వేణుగోపాల్ ఉన్నాడు. విపర్తి వేణుగోపాల్ని కంటిన్యూ చేస్తారా లేదా? ఆయన ఆల్రెడీ జడ్పీ చైర్పర్సన్గా ఉన్నాడు. వైసీపీ పైన వ్యతిరేకత, వైసీపీ ఎమ్మెల్యే పైన ఉన్నటువంటి వ్యతిరేకత, జడ్పీ చైర్పర్సన్గా ఉన్న విషయంలో కూడా ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కింద చూస్తారు కాబట్టి ఆ అధికార పార్టీ వ్యక్తిగా ఆయన పైన ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంది అనేది కొంత నెగిటివ్ అయితే వస్తుంది. అభ్యర్థిని మారుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని చర్చ వస్తుంది కాబట్టి పాముల రాజేశ్వరిని పిలిచారు. పాముల రాజేశ్వరి గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా వర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు వైసీపీ నుంచి ఆమె కంటెస్ట్ చేస్తారనేటువంటి చర్చ నడుస్తుంది. సో అక్కడ ఈక్వేషన్ మారుతుందనుకునే టైంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఇటు డైవర్ట్ అయ్యారు. సో అదొక 3 ముక్కలాటగా మారేటువంటి నియోజకవర్గంగా కనిపిస్తుంది. బహుశా జగన్మోహన్ రెడ్డి కనుక అభ్యర్థి మార్పు చేస్తే ఒక రకమైనటువంటి ఈక్వేషన్ మళ్ళీ అక్కడ విపర్తి వేణుగోపాల్ టీం వాళ్ళు ఎంతవరకు సమర్థించకపోతే మళ్ళీ పాముల రాజేశ్వరి గతంలో వచ్చినటువంటి 36,000 ఓటు బ్యాంక్ దగ్గరే ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందా, లేదా ఆమె గెలుపు దిశగా పయనిస్తుందా అనేది. గిడ్డి సత్యనారాయణ ఇప్పటికే కొంత ఎడ్జ్లో ఉన్నారు అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కొన్ని సర్వేలు అయితే టఫ్గా ఉంది, వైసీపీకే ఎడ్జ్ వచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి చాలా సెన్సిటివ్గా మారిపోయింది పి గన్నవరం సీటు. పైగా గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ అనేటువంటి మాట పదే చెప్పడం. సో ఈ తిరుగుబాట్లు, రెబల్స్, పార్టీల మార్పులు ఇవన్నీ కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనేది ఒక 2-3 రోజులు ఆగితే ఇంకా మరింత. కొండేటి చిట్టిబాబు పార్టీ మారడం అనేది, ఆయనకు ఉన్నటువంటి ఓటు షేర్ అనేది వైసీపీకి మైనస్గా మారబోతుందా, కూటమికి మైనస్గా మారబోతుందా? కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి వైసీపీకే ఇబ్బందికరమైనటువంటి సందర్భంగా మారుతుంది. అది ఎవరెవరు వస్తారనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు విజయవాడ వెస్ట్ సీటు విషయంలో పోతిన మహేష్ ఆయన వెళ్ళిపోతే జనసేన మొత్తం ఖాళీ అయిపోద్ది అన్నారు. ఆయన ఇంట్లో ఉన్న 4-5 తప్పితే ఎవరు పోలా. మిగతా వాళ్ళందరూ ఒక 300 మంది మీటింగ్ పెట్టుకొని మన జనసేనతోనే ఉందాం, మహేష్తో మనకు సంబంధం లేదు, పార్టీ విధానానికి అనుగుణంగా పోదాం అని చెప్పని ఓ తీర్మానం చేసి పంపించారు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఆయన వెంట నడిచిన వాళ్ళందరూ ఆయనతో వెళ్ళిపోతారని మనం అనడానికి అవకాశం లేదు.
కాకపోతే ఒకరిద్దరు వెళ్ళినా కానీ అది అధికార పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకే కొంత ఇబ్బంది క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. దానివలన పాముల రాజేశ్వరి తిరిగి రావడం, వైసీపీ నుంచి కనుక అభ్యర్థిగా దిగినా లేదా వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికిన అది ఎంత యాడ్ చేస్తుంది అనేది కూడా అక్కడ గెలుపుని డిసైడ్ చేసేటువంటి అంశం అవుతుంది. సో కూటమి 3 పార్టీల సమాహారం కాబట్టి కూటమి లెక్క. ఇక్కడ కూడా అభ్యర్థి ఎవరైనా కానీ ఈ 3 అభ్యర్థులకి ఉండేటువంటి ఓటు బ్యాంక్ లెక్క. ఒక పాముల రాజేశ్వరి కావచ్చు, విపర్తి వేణుగోపాల్ కావచ్చు, కొండేటి చిట్టిబాబు కావచ్చు. కాబట్టి ఈ ఈక్వేషన్స్ మీదే గెలుపు ఆధారపడి ఉంటుంది. కానీ ఒకటి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే చాలా స్ట్రాటజిక్గా తన ప్రచారాన్ని తాను కొనసాగిస్తూ కడప లోక్సభ స్థానం బరిలో తాను నిలుస్తాననేటువంటి మాట ముందుగా చెప్పినట్టుగానే అక్కడ ఒక వేడి రాజేసింది షర్మిల చేస్తున్నటువంటి ఏపీ న్యాయ యాత్ర. అదే క్రమంలో ఒక్కొక్క ఎమ్మెల్యేని చేర్చుకుంటూ పూతలపట్టు ఎమ్మెల్యే చేరారు, అలానే ఇంకొక ఎమ్మెల్యే ఆర్దర్ జాయిన్ అయ్యారు. ఇట్లా వాళ్ళకి టికెట్లు కూడా కేటాయించారు, మరికొంతమంది వస్తారన్నారు. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ అనౌన్స్మెంట్లు, ఈ కొత్త జాయినింగ్స్ అనేవి కాంగ్రెస్ పార్టీలో కొంత ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. ఇక్కడ ట్రయాంగిల్ పోటీ ఉంటుందంటారా? పి గన్నవరంలో ఇప్పుడు కొండేటి కాంగ్రెస్లో చేరడం, అక్కడి నుంచి పోటీ చేయడం ఖచ్చితంగా ట్రయాంగిల్ పోటీ అవడానికి ఎక్కువ అవకాశం. అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు 1% కావచ్చు, 2% కావచ్చు, 3% కావచ్చు. కానీ ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ వచ్చింది. జనసేన కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో జనసేనని ఇష్టపడని వాళ్ళు కావచ్చు, ఎందుకంటే అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి వైసీపీకి ఎక్కువ మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉండేటువంటి క్యాడర్ కానీ ఓటర్ కానీ ఉంటారని భావిస్తాం. కాబట్టి అంటే జనరల్గా ఆ కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువ అడ్వాంటేజ్ వైసీపీకే కనిపిస్తుంది అన్ని రకాల సర్వేల్లో కూడా. సో ఆ ఈక్వేషన్స్ పరంగా మనం చూసినప్పుడు ఇక్కడ చీలిక వచ్చేటువంటి క్రమంలో ఒక బలమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. సో అలా ఓటు బ్యాంక్ పెరిగేటువంటి అవకాశం. ఇప్పుడు లాస్ట్ టైం 2009 ఎలక్షన్స్ లెక్కలు కనుక మనం చూస్తే కాంగ్రెస్ పోటీ చేసింది, తెలుగుదేశం పోటీ చేసింది, పీఆర్పీ పోటీ చేసింది. ఫైనల్గా అక్కడ కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ నుంచి పాముల రాజేశ్వరి గెలిచింది. తెలుగుదేశం పార్టీ నుంచి పులపర్తి నారాయణమూర్తి దగ్గర ఒక 46,000 ఓట్లే దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి జంగా గౌతమ్ 45,000, 1,000 ఓట్లే తేడా, దాదాపు 45,000 ఓట్లు అక్కడ దక్కించుకున్నటువంటి. అంటే అప్పుడు ముక్కోణపు పోరులో కాంగ్రెస్కి అడ్వాంటేజ్ వచ్చింది. ఇప్పుడు జరగబోయేటువంటి ఈ పోటీలో కూడా ముక్కోణపు పోరు అయితే వైసీపీకి అడ్వాంటేజ్ వస్తుందా, అది కూటమికి అడ్వాంటేజ్ వస్తుందా అనేది చూడాలి. కాంగ్రెస్ ఒక బలమైనటువంటి ఒక నంబర్, అంటే కనీసం ఒక 10,000 ఓట్లు 15,000 ఓట్లు చీల్చేటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా గెలుపోవటంను ప్రభావితం చేసేటువంటి అంశం అవుతుంది. సో ఆ మేరకు కూటమి సర్దుబాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి అనైక్యతని దిద్దుబాటు చేసుకుని పాముల రాజేశ్వరి వెళ్ళడం వల్ల జరిగిన నష్టాన్ని టీడీపీ బీజేపీ ఓటింగ్ పోలరైజ్ కావడం వలన సమకూర్చుకోగలిగితే కూటమి గెలవడానికి అవకాశం ఉంటుంది. ఆ సమన్వయం లోపించింది అనుకోండి, అటు పాముల రాజేశ్వరి యాడ్ అవ్వడం వలన చిట్టుబాబు పైన ఉన్నటువంటి వ్యతిరేకత స్ప్లిట్ అవ్వడం వలన వైసీపీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి అక్కడ ముక్కోణపు పోరుకైతే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి రోజు సీట్ అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా పి గన్నవరం హాట్ టాపిక్గా మారుతుంది రాజకీయ. ప్రతిరోజు ఏదో ఒక మలుపు ఉంటూనే ఉంది. సో ఫైనల్గా ముక్కోణపు పోరు దిశగా అక్కడ అడుగులు పడుతున్నాయి. అది ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది అనేది చూడాలి. రైట్ సార్. సో మొత్తానికి అది పి గన్నవరంలో వైసీపీ ఎమ్మెల్యే తాజాగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడం, అక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి ఇండికేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవడంతో అక్కడైతే ముక్కోనపు పోరే ఉన్నట్టుగా కనపడుతుంది. సో చూడాలి అక్కడ రానున్న రోజుల్లో ఏ రకంగా ప్రచారం కొనసాగిస్తారు, ఏ రకంగా ప్రజలు తీర్పునిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.